సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్నాలజీ. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో ఈ యొక్క కంపారిజన్ వీడియో అయితే చేద్దాం. అందులో మనకు ఫస్ట్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ A71 అండ్ సెకండ్ మొబైల్ చూసినట్టయితే మనకు OnePlus Nord అనమాట. ఈ యొక్క రెండు మొబైల్ చూసినట్టయితే మనకు నియర్లీ సేమ్ స్పెక్స్తో అలాగే సేమ్ ప్రైస్తో అయితే వస్తున్నాయి. సో ఎవరైతే ఈ యొక్క వ్యూవర్స్ ఉంటారో సో వాళ్ళైతే కొంతమంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు అనమాట ఏ మొబైల్ బెస్ట్ అని. సో ఈ వీడియోలో ఏమంటే నేను ఈ రెండిట్లో మనకు కెమెరా పరంగా ఏది బెస్ట్ ఉంటుంది, తర్వాత ప్రాసెసర్ పరంగా ఏది బెస్ట్ ఉంటుందో ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్తాను. అండ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్టయితే మనకు రెండు మొబైల్స్ యొక్క డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే మనకు రెండు వచ్చేసి ఒక కొత్త యూనిక్ లుక్తో అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ మనకు ఇది బాగుంది అని చెప్పుకోవడానికి లేకుండా మనకు రెండు వచ్చేసి చాలా స్టైలిష్గా అయితే ఉన్నాయి. ఇది ఎక్కువగా లేదు, ఇది తక్కువగా లేదు, రెండు మనకు చాలా సమానంగా అట్రాక్టివ్ లుక్స్తో అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ లుక్స్ పరంగా చూసినట్టయితే మనకు రెండు చాలా ప్రీమియంతో అయితే కనిపించడం దీని యొక్క ప్రత్యేకత అనే చెప్పుకోవచ్చు. సో హవెవర్, ముందుగా మనం వీటి యొక్క మొబైల్ థిక్నెస్ ఏంటి, తర్వాత బ్యాక్ సైడ్ గ్లాస్ ఇచ్చారా లేకపోతే ప్లాస్టిక్ ఇచ్చారా, తర్వాత ఓవరాల్గా మొబైల్ వెయిట్ ఎంత ఉందో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మనం సామ్సంగ్ A71 గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 7.7 mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. 179 grams మొబైల్ వెయిట్ ఉంటుంది. అలాగే మనకు ప్లాస్టిక్ బాడీతో అలాగే ప్లాస్టిక్ ఫ్రేమ్తో అయితే వస్తుంది అనమాట. ఇక్కడ OnePlus Nord గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 8.2 mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. అలాగే 184 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఇది మనకు గ్లాస్ బాడీతో అయితే ఉంటుంది అనమాట. కాకపోతే ఈ యొక్క ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇది మనకు ప్లాస్టిక్ ఫ్రేమ్తో అయితే రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ పరంగా చూసినట్టయితే OnePlus Nord విన్ అవుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది వచ్చేసి మీకు గ్లాస్ బాడీతో అయితే కనిపిస్తుంది. అండ్ ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ A71 చూసుకున్నట్టయితే ఈజీగా మనకు స్క్రాచెస్ అయితే విజిబుల్తో అయితే కనిపిస్తాయి అనమాట. కాకపోతే ఇది మనకు గ్లాస్ కాబట్టి OnePlus Nordలో మనకు స్క్రాచెస్ ఇష్యూస్ అయితే ఏమీ ఉండవు అనే చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా మనం బ్యాక్ సైడ్ పరంగా చూసినట్టయితే OnePlus Nord విన్ అవుతుంది. ఎందుకంటే దీనికి మనకు గ్లాస్ బాడీతో అయితే వచ్చింది. తర్వాత చూసినట్టయితే మనం లైట్ వెయిట్ పరంగా చూసినట్టయితే మనకు డెఫినెట్గా A71 మొబైల్ విన్ అవుతుందనే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మీకు కొంచెం లైట్ వెయిట్ కొంచెం స్లిమ్ మొబైల్ కావాలంటే A71 విన్ అవుతుంది. లేదు నాకు కొంచెం ప్రీమియం లుక్తో కావాలంటే మీకు ఖచ్చితంగా OnePlus Nord విన్ అయితే అవుతుందన్నమాట. తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క డిస్ప్లేస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ A71 చూసినట్టయితే 6.7 inch ఫుల్ HD+ సూపర్ అమోల్డ్ ప్లస్ డిస్ప్లేతో అయితే ఉంటుంది. అలాగే 20:9 ఆస్పెక్ట్ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్తో అలాగే మనకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే రావడం జరిగింది. అండ్ OnePlus Nord చూసినట్టయితే 6.44 inch ఫుల్ HD+ ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్ప్లేతో అయితే ఉంటుంది. అలాగే దీనికి కూడా మనకు 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ ఇచ్చారు. అలాగే మనకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ డెఫినెట్గా మనకు మళ్ళీ OnePlus Nord విన్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో మనకు ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్ప్లే ఇచ్చారు. అట్ ది సేమ్ టైం మీకు 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అలాగే మీకు HDR10+ యొక్క సపోర్ట్ కూడా ఇచ్చారనమాట. సో 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు A71లో అయితే ఉండదు. ఇది చూసినట్టయితే మనకు కేవలం OnePlus Nordలో ఉండటం మాత్రమే జరిగింది. సో డెఫినెట్గా మనకు స్మూత్నెస్ పరంగా చూసినట్టయితే OnePlus Nord విన్ అవుతుంది అనమాట. ఈ యొక్క 90 Hz అనేవి మీకు గేమింగ్ ఆడేటప్పుడు కానివ్వండి, తర్వాత ఈ యొక్క స్మూత్ స్క్రోలింగ్ చేసేటప్పుడు కానివ్వండి, ఇవన్నీ మనకు ఈ యొక్క OnePlus Nordలో ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా మనకు స్మూత్నెస్ పరంగా మాత్రం డెఫినెట్గా ఈ యొక్క OnePlus Nord విన్ అవుతుందనే చెప్పుకోవచ్చు. సో A71 కూడా బాగుంటుంది. కాకపోతే OnePlus Nord అంతా స్మూత్నెస్గా అయితే ఉండదనే చెప్పుకోవచ్చు. అండ్ రెండు మొబైల్ చూసినట్టయితే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే ఉండడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఫాస్ట్గా అయ్యేది మాత్రం మళ్ళీ మనకు OnePlus Nord అనమాట. OnePlus Nord చూసినట్టయితే మనకు చాలా స్పీడ్గా ఈ యొక్క అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అనేది అన్లాక్ అవ్వడం అయితే జరుగుతుంది. సో హవెవర్ మనకు సామ్సంగ్ గెలాక్సీ A71 అనేది కొంచెం కొన్ని మిల్లీ సెకండ్స్ అయితే పడుతుంది అనమాట. సో డెఫినెట్గా ఇక్కడ డిస్ప్లే పరంగా చూసినా మనకు OnePlus Nord అనేది విన్ అవుతుంది. తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క కెమెరాస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ కెమెరా పరంగా చూసినట్టయితే చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే A71 వచ్చేసి 64 మెగాపిక్సెల్తో వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది. అండ్ పంచువల్ కెమెరాతో అయితే ఉంటుంది. OnePlus Nordలో చూసినట్టయితే డ్యువల్ పంచువల్ కెమెరా ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి 48 మెగాపిక్సెల్తో వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది. ముందుగా A71 గురించి మాట్లాడుకుని ఆ తర్వాత మనం Nord గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ A71 చూసినట్టయితే బ్యాక్ సైడ్ వచ్చేసి 64 MP + 12 MP + 5 MP + 5 MP అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీకు పంచువల్ కెమెరాలో ఈ యొక్క 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క 64 MP వచ్చేసి వైడ్ యాంగిల్ కోసం, 12 MP వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, తర్వాత 5 MP వచ్చేసి డెప్త్ సెన్సార్ కోసం, అండ్ ఫైనల్గా 2 MP వచ్చేసి మనకు మ్యాక్రో షార్ట్స్ కోసం అయితే యూజ్ చేస్తారు. దీంతో మీరు అప్ టు 4K 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ యొక్క 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు f1.8 అపార్చర్తో అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మీకు గైరో EIS సపోర్ట్ కూడా ఉంటుంది. సో దీని ద్వారా మీరు ఏవైనా ఫుటేజ్ అనేవి
అంటే వీడియో ఏమైనా రికార్డ్ చేస్తే అవుట్పుట్ అనేది మీకు చాలా బటర్ స్మూత్గా అయితే రావడం జరుగుతుంది. తర్వాత ఫ్రెండ్స్ అది చూసినట్టయితే 32 మెగాపిక్సెల్ ఈ యొక్క కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు f2.2 అపేచర్తో అయితే ఉండటం జరుగుతుంది. అండ్ మీకు ఫ్రంట్ సైడ్ కెమెరాతో అప్ టు 1080p 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇటుపక్క మనం OnePlus Nord గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు బ్యాక్ స్టోరేజ్ వచ్చేసి 48MP + 8MP + 5MP + 2MP అయితే ఇచ్చారు. ఈ యొక్క 48MP వచ్చేసి వైడ్ యాంగిల్ కోసం, తర్వాత 8MP వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, తర్వాత 5MP వచ్చేసి డెప్త్ సెన్సార్ అండ్ 2MP వచ్చేసి మనకు మ్యాక్రో షాట్స్ కోసం అయితే యూజ్ చేశారు. అండ్ దీంతో మీరు అప్ టు 4K 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. దీంట్లో కూడా మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది కాబట్టి దీన్ని కూడా మీరు ఏమైనా వీడియోస్ రికార్డ్ చేస్తే అవుట్పుట్ అనేది ఎటువంటి షేకినెస్ లేకుండా చాలా స్మూత్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ యొక్క 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు f1.8 అపేచర్తో అయితే రావడం జరిగింది అనమాట. సో హవెవర్ ఇక్కడ మనకు డ్యువల్ పంచ్-హోల్ కెమెరాలో ఈ యొక్క ఫ్రంట్ సెల్ఫీ కోసం ఏదైతే ఇచ్చారో 32MP వచ్చేసి వైడ్ యాంగిల్ కోసం, తర్వాత 8MP వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం అయితే ఇచ్చారు. ఈ యొక్క మెయిన్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు f2.5 అపేచర్తో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే ఈ యొక్క OnePlus Nord ఫ్రంట్ డ్యువల్ పంచ్-హోల్ కెమెరా ఏదైతే ఉందో దీంతో మీరు అప్ టు 4K 30 అలాగే 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. సో హవెవర్ మనకు బ్యాక్ సైడ్ కెమెరాస్ కన్నా ఫ్రంట్ సైడ్ కెమెరాతోనే ఎక్కువ ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. సో హవెవర్ ఇక్కడ మనకు సెల్ఫీ విషయంలో డెఫినెట్గా OnePlus Nord అనేది విన్ అవుతుంది. లేదు మీకు బ్యాక్ సైడ్ కెమెరా మేజర్గా మీ యొక్క మేజర్ ప్రిఫరెన్స్ అయితే డెఫినెట్గా A71 తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకు బ్యాక్ సైడ్ కెమెరాస్ ఖచ్చితంగా బాగా ఉండాలంటే మీరు A71 వెళ్ళండి. లేదు నేను సెల్ఫీ వీడియోస్ ఎక్కువ దిగుతాను అనేవాళ్ళు, అంటే సెల్ఫీ వీడియోస్ కానివ్వండి, సెల్ఫీ ఫొటోస్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళు అంతా OnePlus Nordకి వెళ్ళటం అయితే చాలా మంచిదనే చెప్తాను. తర్వాత చూసుకున్నట్టయితే మనం వీటి యొక్క ప్రాసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ రెండు మొబైల్ చూసినట్టయితే మనకు Qualcomm Snapdragonతో వచ్చిన ఈ యొక్క ప్రాసెసర్స్ అయితే యూజ్ చేస్తారనమాట. ముందుగా A71 గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి మనకు Qualcomm Snapdragon 730 యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు 8nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. అండ్ OnePlus Nord చూసినట్టయితే ఇది ఒక 5G మొబైల్ అనే చెప్పుకోవచ్చు. A71 వచ్చేసి మీకు 4G మొబైల్ అండ్ ఈ యొక్క OnePlus Nord చూసినట్టయితే 5G మొబైల్ అనమాట. సో 5G మొబైల్ ఎవరికైతే కావాలో వాళ్ళు ఖచ్చితంగా చచ్చినట్టు ఈ యొక్క OnePlus Nord తీసుకోవడమే, మనకు అక్కడ వేరే చాయిస్ అయితే ఏది లేదనే చెప్పుకోవచ్చు ఈ యొక్క ప్రైస్ రేంజ్లో. తర్వాత దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు Snapdragon 765G యొక్క 5G ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు 7nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మీకు పర్ఫార్మెన్స్ విషయంలో ఈ యొక్క OnePlus Nord అనేది విన్ అవుతుంది అనమాట. ఒక 5 to 10% మనం ఈ యొక్క A71తో కంపేర్ చేస్తే డెఫినెట్గా మనకు OnePlus Nord విన్ అవ్వడం అయితే జరుగుతుంది. మీకు గేమింగ్ కోసం ఒక మంచి మొబైల్ కావాలంటే ఖచ్చితంగా రెండు మొబైల్స్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే మీ యొక్క మేజర్ ప్రిఫరెన్స్ మాత్రం OnePlus Nordకి అయితే ఇవ్వండి. ఎందుకంటే ఇది మనకు 5G మొబైల్, అట్ ది సేమ్ టైం మీకు 7nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. నేను ఇంతకుముందే చాలా వీడియోస్లో అయితే చెప్పాను ఈ యొక్క నానోమీటర్స్ అనేవి ఏ ప్రాసెసర్కి తక్కువ ఉంటే ఆ యొక్క ప్రాసెసరే మనకు హైయెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని. సో ఇక్కడే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మనకు A71లో వచ్చిన ప్రాసెసర్ వచ్చేసి 8nm ఉంది. ఇక్కడ మనకు OnePlus Nordలో చూసినట్టయితే మనకు 7nm ఈ యొక్క టెక్నాలజీ పైన వచ్చిన ప్రాసెసర్ అయితే ఇచ్చారనమాట. సో డెఫినెట్గా మనకు పర్ఫార్మెన్స్ విషయంలో అంటే గేమింగ్ విషయం పరంగా చూసినట్టయితే OnePlus Nord విన్ అవుతుంది. తర్వాత రెండు మొబైల్ చూసినట్టయితే మీకు Android 10 అప్డేట్తో అయితే ఉంటాయన్నమాట. తర్వాత OS గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు OnePlus Nordలో Oxygen OS ఉంటుంది. ఇక్కడ మనకు A71లో చూసినట్టయితే One UI తో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ UI పరంగా చూసినట్టయితే మనకు డెఫినెట్గా ఈ యొక్క Oxygen OS అనేది మనకు చాలా బటర్ స్మూత్గా ఉండటం అయితే జరుగుతుంది. సో అగైన్ ఇక్కడ UIలో చూసినట్టయితే OnePlus Nord విన్ అవుతుందనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క ర్యామ్స్, వీటి యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ A71లో చూసినట్టయితే 6GB + 128GB లేకపోతే 8GB + 128GB వరకు అయితే రెండు వేరియంట్స్ లాంచ్ చేశారు. తర్వాత డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఉండటం జరుగుతుంది. సో దీని ద్వారా మీరు రెండు సిమ్ కార్డులు అలాగే 1 మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే వేసుకోవచ్చు అనమాట. సో హవెవర్ మనకు OnePlus Nordలో డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఉండదు. అక్కడ మీకు 6GB + 64GB లేకపోతే 8GB + 128GB లేకపోతే హ్యాండ్ వేరియంట్ 2GB + 256GB యొక్క వేరియంట్స్ అయితే ఉంటుందన్నమాట. సో మీకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ అంటే ఈ యొక్క స్టోరేజ్ అనేది ఎవరైనా పెంచుకోవాలంటే ఖచ్చితంగా మీకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ అనేది అక్కడ చాలా అడ్వాంటేజ్. సో అందుకోసం ఇక్కడ మనకు A71 విన్ అయిందనే చెప్పుకోవచ్చు. తర్వాత ట్రాన్స్ఫర్ స్పీడ్ కోసం చూసినట్టయితే మనకు రెండు మొబైల్స్ వచ్చేసి UFS 2.1 పైన ఈ యొక్క ట్రాన్స్ఫర్ స్పీడ్తో అయితే ఉంటాయన్నమాట. సో అతి తక్కువ టైంలో మీకు వీడియోస్ కానివ్వండి, డాక్యుమెంట్స్, ఫొటోస్, తర్వాత ఆడియోస్ ఇవన్నీ మీరు తక్కువ టైంలోనే ఎక్కువ డాక్యుమెంట్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ యొక్క UFS 2.1 అనేది అక్కడ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందనే చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్గా చూసుకుంటే మనకు రెండు మొబైల్స్ ర్యామ్ అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ పరంగా రెండు మొబైల్స్ మనకు ఈక్వల్గా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు ఏది ఎక్కువగా లేదు, ఏది తక్కువగా అయితే లేదు. ఇప్పుడు చూసినట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ A71లో చూసినట్టయితే మనకు 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. OnePlus Nordలో చూసినట్టయితే మనకు 4115 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే మనకు 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలంటే ఖచ్చితంగా A71కు వెళ్ళండి. లేదు నాకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ నా యొక్క మేజర్ ప్రిఫరెన్స్ అనుకునే వాళ్ళు డెఫినెట్గా OnePlus Nordకి అయితే వెళ్ళండి. ఎందుకంటే మనకు OnePlus Nordలో వచ్చేసి 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మీకు నియర్లీ 1 గంట 10 నిమిషాల్లోనే కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ అయితే ఎక్కించి చూపిస్తుంది
కనిపిస్తుంది. ఇక్కడ మనకు A71లో చూసినట్టయితే దీంట్లో మనకు 4500 mAh బ్యాటరీ అయితే ఇచ్చారనమాట. సో ఆఫ్కోర్స్ మనకు OnePlus Nord అంతా ఫాస్ట్గా మీకు ఛార్జింగ్ అయితే ఎక్కిదు. కాకపోతే OnePlus Nord లాగా మీకు తక్కువ బ్యాటరీ బ్యాకప్ అయితే రాదనమాట. మీకు డెఫినెట్గా 1 డే నుంచి 1.5 డే వరకు కంప్లీట్గా ఫుల్ బ్యాటరీ బ్యాకప్ వస్తుందనే చెప్పుకోవచ్చు. సో అందుకోసమే మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలంటే ఖచ్చితంగా A71 తీసుకోండి. లేదు OnePlus Nord కావాలంటే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కోసం ఈ యొక్క మొబైల్ అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. తర్వాత రెండు మొబైల్స్ వచ్చేసి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్తో అయితే ఉండటం జరుగుతాయి అనమాట. సో ఇక్కడ 3.5mm జాక్ చూసినట్టయితే కేవలం A71 మాత్రమే ఇచ్చారు. ఇక్కడ OnePlus Nord అయితే స్కిప్ చేశారనే చెప్పుకోవచ్చు. సో 3.5mm జాక్ ఎవరికైతే ఇంపార్టెంటో ఖచ్చితంగా వాళ్ళు A71 అయితే తీసుకోవాల్సిందే. ఇక్కడ OnePlus Nord కూడా తీసుకోవచ్చు. కాకపోతే మనం సపరేట్గా అడాప్టర్ అయితే తీసుకోవాలన్నమాట. అది అరౌండ్ మనకు 400 రూపీస్ అయితే పడుతుంది ఒక మంచి క్వాలిటీతో కావాలంటే. సో డెఫినెట్గా మనకు బ్యాటరీ విషయంలో మాత్రం డెఫినెట్గా A71 విన్ అయిందనే చెప్పుకోవచ్చు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్లో మనకు OnePlus Nord అయితే విన్ అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా చూసినట్టయితే మనం దీని యొక్క ప్రైసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు A71లో చూసినట్టయితే 8GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 29,499 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. ఇటు పక్క మనం OnePlus Nordలో చూసినట్టయితే 6GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 24,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. తర్వాత 8GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి మనకు 27,999 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు అనమాట. ఇక్కడ మనకు రెండిట్లో కామన్ వేరియంట్ మాత్రం 8GB ప్లస్ 128GB కాబట్టి నేను వీటి యొక్క ప్రైసెస్ని కంపేర్ అయితే చేశాను. సో ఓవరాల్గా చూసుకుంటే బెస్ట్ మొబైల్ మాత్రం మనకు OnePlus Nord అనే చెప్పుకోవచ్చు. లేదు మీరు కెమెరాస్ కోసం మేజర్గా ఇంపార్టెన్స్ ఎవరైనా ఇచ్చే వాళ్ళు అయితే ఖచ్చితంగా A71కి అయితే వెళ్ళండి. అండ్ మీకు మంచి పర్ఫార్మెన్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు OnePlus Nordకి వెళ్ళాల్సిందే అనమాట. సో కెమెరా పైన ఫోకస్ చేసే వాళ్ళు A71 తీసుకోండి. ఒక్క కెమెరా తప్పిస్తే ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో మీకు మంచి మొబైల్ కావాలంటే OnePlus Nord మనకు అద్భుతమైన మంచి మొబైల్ అనే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్. మరి నా యొక్క పిక్ చూసినట్టయితే డెఫినెట్గా OnePlus Nord నేనైతే తీసుకుంటాను. ఎందుకంటే దీంట్లో మనకు ఆక్సిజన్ ఓఎస్ ఉంటుంది. తర్వాత ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. తర్వాత 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కటి ఇందులో మనకు ఆసమ్గానే ఉందన్నమాట. ఒక్క కెమెరా విషయంలో చూసినట్టయితే అది కూడా మనకు బ్యాక్ సైడ్ కెమెరాస్ మాత్రం Samsung Galaxy A71లో బాగా ఉండటం అయితే జరుగుతుంది. మరి మీకు ఇంకా ఎవరైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.